హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే ఈ రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. అస్సలు చేదు రాకుండా, కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంతో తినేలాగా చపాతీలో కానీ, రైస్లో కానీ, జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా మాకు ఈ కాకరకాయ అంటే వద్దు అని అనేవాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా అస్సలు చేదు రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా ఒక గుండె అయితే తీసుకొని అందులోకి ఒక చెంబుతో నీళ్ళైతే పోసుకొని ఇప్పుడు నీళ్ళల్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ వరకు పసుపు ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవటం వల్ల కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు. కడుక్కొని పక్కకైతే పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ వరకు నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేడైన తర్వాత జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని ఆఫ్ చేసి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఈ కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటిని ఒక గంటతో అన్నీ కలుపుకోవాలి మంచిగా. వెల్లుల్లి అనేది ఇలా ఎర్రగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకోండి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయలని ఉప్పు పసుపు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు కడాయిలోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు రుచికి తగ్గట్టు ఉప్పు అయితే కాకరకాయల మీద వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోండి. కాకరకాయలు మంచిగా ఫ్రై అయ్యేలాగా మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే ఆ హీట్కి కాకరకాయలు నూనెలో మంచిగా వేగుతాయి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయాక మూత తీసాక మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గినట్టు కారం వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత అయితే తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపటం వల్ల నూనెలో కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి ఇలా ఎంత బాగా కలిపితే నూనెలో కాకరకాయలు అనేటివి అంత బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి 80% వరకు అయితే కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా బాగా కలుపుతూనే కాకరకాయలు అయితే నూనెలో మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక 1 మినిట్ వరకు అయితే బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుతూ 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నాను. ధనియాల పొడి వేయటం వల్ల కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ధనియాల పొడి వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు అయితే మూత పెట్టుకొని తీసిన తర్వాతకి చూడండి కాకరకాయ అయితే ఇప్పుడు 100% పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రైని అయితే మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది, లేదంటే మాడిపోతుంది. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రైని మనము పప్పులో కానీ చారులో కానీ ఎలాగైనా అంచులోకి అయితే వేసుకొని తినొచ్చు. కాకరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే అస్సలు చేదైతే ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.